డియర్ ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే ఒక్క వెర్బులకు మాత్రమే టెన్సెస్ ఉంటాయి. కొంచెం మనం కవితాపరంగా చెప్పుకున్నట్లయితే చాలామంది జీవితాలలో గతం గందరగోళం, వర్తమానం ఆర్తనాదం, భవిష్యత్తు భయానకం. మరికొందరి జీవితాల్లో గతం మొదటి జ్ఞాపకం, వర్తమానం శుభప్రదం, భవిష్యత్తు బంగారం. ఈ నేపథ్యంలో ఈ అనుభూతులన్నింటినీ మనం అనుకున్న వారితో ఎలా పంచుకుంటాం? అది ఏ భాష అయినప్పటికీ కూడా కాలాల గురించి కొంత గ్రామర్ తెలుసుకోవాల్సిందే కదా. అందుకే టెన్సెస్ అనేది ఇంగ్లీష్లో కూడా ముఖ్యమైనటువంటి చాప్టర్ అయింది. ఈ టెన్సెస్ నేర్చుకునే ప్రయత్నంలో ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంట్ దగ్గర ఉన్నాం. మన వీడియోలన్నీ మీరు వరుసగా చూస్తుంటేనే మీకు సరైనటువంటి అవగాహన వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, నేను అడగటం లేదు కదా అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో లైక్ చేయకుండా ఉంటే ఎలా చెప్పండి? ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ ప్రతాప్ మాస్టర్. నమస్తే. ఈ సింపుల్ ప్రజెంట్కి చెందినటువంటి 40 వాక్యాలను మన ఛానల్లోనే షార్ట్స్లో ఉంచాను. దాని లింకు క్రింద ఇస్తాను. మీరు ఆ 40 తెలుగు వాక్యాలను ఓ బుక్లో రాసుకుని వాటిని ఇంగ్లీష్లోకి మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొన్ని వాక్యాలను మనం చూద్దాం. మొదటి వాక్యం, రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. రైలు, ద ట్రైన్. బయలుదేరటాన్ని ఉంటాం లీవ్. ద ట్రైన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి లీవ్కి ఎస్ చేరింది. ద ట్రైన్ లీవ్స్ అట్ 8 PM. రాత్రి 8 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఇది మనం సింపుల్ ప్రెజెంట్లో ఎందుకు చెప్పాం? దిస్ సెంటెన్స్ డిస్క్రైబ్స్ ఎ షెడ్యూల్డ్ ఈవెంట్ దట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ. ఈ వాక్యం క్రమం తప్పకుండా జరిగేటటువంటి షెడ్యూల్డ్ ఈవెంట్ని మనకు వివరిస్తుంది కనుక దీన్ని మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పడం జరిగింది. రెండవది, భూమి గుండ్రంగా ఉంటుంది. ఇది నిత్య సత్యం కదా. దిస్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ఎ జనరల్ ట్రూత్ దట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. ఇది ఎప్పటికీ నిజం. ఈరోజు నిజం, రేపు అబద్ధం, ఎల్లుండి నిజం, అట్లా ఏమి ఉండదు కదా. కనుక దీన్ని మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పడం జరిగింది. ద ఎర్త్ ఈజ్ రౌండ్. ద ఎర్త్ ఈజ్ రౌండ్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్గా వచ్చింది. దీని మీద మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్లో తెలియజేయండి. ద ఎర్త్ ఈజ్ రౌండ్. మూడోది, వారు ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో మాట్లాడతారు. వారు ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో మాట్లాడతారు. దే స్పీక్ ఫ్రెంచ్ ఇన్ ఫ్రాన్స్. దే స్పీక్ అనేది వెర్బ్, కానీ ఎస్ కానీ రాదు. ఎందుకని? దే అనేటటువంటిది థర్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా అది సింగులర్ కాదు, ప్లూరల్ కాబట్టి స్పీక్కి ఎస్ కానీ రాలేదు. దే స్పీక్ ఫ్రెంచ్ ఇన్ ఫ్రాన్స్. ఈ వాక్యం ఒక నిర్దిష్ట దేశం గురించినటువంటి వాస్తవాన్ని వివరిస్తుంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్లో మనం చెప్పడం జరిగింది. ఆమె ప్రతిరోజు ఉదయం నిద్ర లేస్తుంది. ఆమె, షీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వేక్ అనేటటువంటి వెర్బ్కి ఎస్ చేరి వేక్స్ అయింది. షీ వేక్స్ అప్ ఎర్లీ ఎవ్రీ మార్నింగ్. అతను గిటార్ వాయించడంలో ఆనందిస్తాడు. హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ ద గిటార్. హీ ఎంజాయ్స్ ప్లేయింగ్ ద గిటార్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎంజాయ్కి ఎస్ చేరింది. డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింగ్ అనే వెర్బ్ని తీసుకుని ప్రతి సబ్జెక్టుతో ఒక వాక్యం చొప్పున రాద్దాం. సింగ్ అంటే పాడు. ఈ సింగ్ అనే వెర్బ్తోనే మిగిలిన టెన్సెస్ కానీ వాక్యాలలో రకాలైనటువంటి ఎఫర్మేటివ్ సెంటెన్సెస్, ఇంటరాక్టివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకుంటాం. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో మొత్తం 4 రకాలు ఉన్నాయి. మొదటిది అఫర్మేటివ్ సెంటెన్స్, అంటే సాధారణ వాక్యము. ఇదే పాజిటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. తర్వాత ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు. మూడవది నెగిటివ్ సెంటెన్సెస్ అంటే వ్యతిరేకార్థక వాక్యాలు. నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్ వ్యతిరేక ప్రశ్నార్థక వాక్యాలు. అఫర్మేటివ్ సెంటెన్స్కి మనం తెలుగులో ఉదాహరణ తీసుకుంటే, మీరు పాట పాడతారు. ఇంటరాక్టివ్ సెంటెన్స్, మీరు పాట పాడతారా. నెగిటివ్ సెంటెన్స్, మీరు పాట పాడరు. నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్, మీరు పాట పాడరా.
ఇప్పుడు సింగ్కి సంబంధించినటువంటి కాంజుగేషన్ చూద్దాం. ఈ వెర్బ్ మనకి 5 రూపాయల్లో మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మనం చిన్నప్పుడు 3 రూపాయలు బై హార్ట్ చేసి ఉంటాం. సింగ్, శాంగ్, సంగ్, గో, వెంట్, గాన్, వాక్, వాక్డ్, వాక్డ్ ఇలాగనమాట. ఇక్కడ పేరు ఏదైనా సరే మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా సరే వాటి ఉపయోగం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఈ సింగ్ అనేటటువంటిదే ప్రజెంట్ టెన్స్లో వాడితే వెర్బ్ 2 అయిన శాంగ్ అనేది పాస్ట్ టెన్స్లో వాడతాం. SUNG సంగ్ దీన్ని మనం ఫ్యూచర్ టెన్స్గా పొరపడబడే అవకాశం ఉంది. కానీ ఇది పాస్ట్ పార్టిసిపల్. దీని ఉపయోగం గుర్తుపెట్టుకోండి తప్ప దాని పేరు మనకు అక్కర్లేదు. ఈ పాస్ట్ పార్టిసిపల్ అనేది వాయిస్లో ఉపయోగపడుతుంది. అలాగే V4 వచ్చేసి షల్ సింగ్ లేదా విల్ సింగ్. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగపడుతుంది. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ముందు షల్ కానీ విల్ కానీ ఏదో ఒకటి చేరుతుంది. ఏది చేరుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తర్వాత చూద్దాం. ఇక V5 అయినటువంటిది మొదటి రూపానికి ING ఇంగ్ చేరి సింగింగ్ అయింది. ఇది కంటిన్యూస్లో, అది ఏ కంటిన్యూస్ అయినా పర్వాలేదు, అది ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా వెర్బ్కి ఇంగ్ చేరుతుంది. ఇలా మనం ప్రతి వెర్బ్కి ఉన్నటువంటి కాంజుగేషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం ఈ సింగ్ ఉపయోగించి ప్రతి సబ్జెక్టుకి ఒక వాక్యం చొప్పున రాద్దాం. ఐ సింగ్ ఏ సాంగ్, నేను పాట పాడతాను. ఐ ఫస్ట్ పర్సన్ కాబట్టి వెర్బ్ అయినటువంటి సింగ్లో ఎలాంటి మార్పు రాలేదు. రెండవది వి సింగ్ ఏ సాంగ్, వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్, ఇక్కడ కూడా మనకి వెర్బ్లో ఎలాంటి మార్పు రాలేదు. మూడవది యు సింగ్ ఏ సాంగ్, నీవు పాట పాడతావు. సహజంగా మనం ఎదురుగా ఉన్నప్పుడు యు సింగ్ ఏ సాంగ్ అనం. యు అనేది అది మనసులో ఉంటుంది, సింగ్ ఏ సాంగ్ అంటాం. కాబట్టి యు అనేది రిటర్న్ ఇంగ్లీష్లో పెట్టకపోయినా పర్లేదు. యు సింగ్ ఏ సాంగ్ అంటే పాట పాడు, నీవు పాట పాడు అని. ఇక్కడ కూడా యు అనేది సెకండ్ పర్సన్. అలాగే సింగులరు ప్లూరల్ రెండు ఇదే అయినప్పటికీ కూడా వెర్బ్లో ఎలాంటి మార్పు రాదు. హీ సింగ్స్ ఏ సాంగ్, ఇది గమనించండి. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింగ్కి ఎస్ చేరింది. థర్డ్ పర్సన్ సింగులర్కి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది అనేటటువంటిది ఫండమెంటల్ రూల్. హీ సింగ్స్ ఏ సాంగ్. అలాగే షీ సింగ్స్ ఏ సాంగ్, ఇట్ సింగ్స్ ఏ సాంగ్, రామ సింగ్స్ ఏ సాంగ్. ఇవన్నీ మన థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి సింగ్కి ఎస్ చేరింది. హీ సింగ్స్ ఏ సాంగ్ అంటే అతను పాట పాడతాడు. షీ సింగ్స్ ఏ సాంగ్స్ అంటే ఆమె పాట పాడుతుంది, అది పాట పాడుతుంది, రాముడు పాట పాడతాడు. ఇక దేతో కనుక మనం వాక్యాన్ని నిర్మాణం చేసినట్టయితే దే సింగ్ ఏ సాంగ్, దే వారు పాట పాడుతారు. దే అనేది థర్డ్ పర్సన్ అయినప్పటికీ కూడా అది ప్లూరల్ కాబట్టి మనకి వెర్బ్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇలా మనం ప్రతి సబ్జెక్టుతో మనం ఈ సింగ్ అనేటటువంటిది చేర్చి వాక్య నిర్మాణం చేశాం. నెక్స్ట్ వీడియోలో ఈ సింపుల్ ప్రెజెంట్లోని పైన తెలిపినటువంటి 4 రకాల వాక్యాల గురించి తెలుసుకుందాం. అవే అఫర్మేటివ్ సెంటెన్స్, ఇంటరాక్టివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాక్టివ్ సెంటెన్సెస్. వీటిలో మనం ఎలా ఉంటుంది ఈ వాక్య నిర్మాణం అనేది నెక్స్ట్ వీడియో చూద్దాం. ఓకే, బాయ్.